వేతనాల పెంపు దేవుడెరుగు కానీ ఇప్పుడు నిర్మాతలు కొత్త షరతులు పెడుతున్నారు కార్మికులకి. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. ఇక ఇప్పుడు రొయ్యల ఎగుమతులపై అమెరికా 25% సుంకంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సుంకం పెంపుతో ట్రేడర్లు 50 నుండి 60 రూపాయల రేటు తగ్గిస్తారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కమిటీ వేయాలని ఆక్వా రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి అన్ని విధాల సూచనలు సలహాలు ఇస్తామని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. మరి 25% ట్యాక్స్ విధించి ఆక్వా రైతులు నడ్డి విరిచే విధంగా అమెరికా ఈరోజు ఏదైతే మరి చేసిందో దానికి ఇవాళ వెంటనే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు 40 నుంచి 50 రూపాయలు రేట్లు తగ్గించి మరి ఒక అమెరికా రేటు ట్యాక్స్ పెడితే మిగతా కంట్రీస్ దగ్గర ఎక్కడ యూకే కానీ ఎక్కడ ట్యాక్స్ లేదు. మరి ఇదంతా అన్ని కంట్రీలు ఏదో ట్యాక్స్ విధించినట్టుగా మా అందరినట్టు విడిచారు. దీన్ని వెంటనే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇటువంటిది వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం అందరినీ కూర్చోబెట్టి రైతు ఎందుకంటే ఒక్కసారి ఇప్పటికే అందరం ఆక్వా రైతులు అందరూ ఊబులో కూరుకుపోయి ఉన్నాం. సరైన సీడ్ లేక, సరైన క్వాలిటీ లేక, మరి ఇవాళ కల్చర్ చేయలేని పరిస్థితి. మరి ఈ రేట్ల భారం కూడా పడితే మరి రైతు ఇంకా కల్చర్ చేసే పరిస్థితి ఉండదు. అలా చేస్తే మరి భవిష్యత్తులో ఆక్వా క్లోజ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ప్రభుత్వానికి ఇటు దాని మీద ఉన్న మరి ఎన్నో వేల కుటుంబాలకి అది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదైతే ఇవాళ ఈ సమస్య ఉందో సమస్య రైతులతోని అటు ఇండస్ట్రీతో కూర్చోబెట్టి ప్రభుత్వం వెంటనే తగు విధంగా, ఎందుకంటే అవసరమైతే దీన్ని చాలా సూచనలు రైతుల దగ్గర మా దగ్గర ఉన్నాయి. ఆ సూచనలు ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది. అంచేత తప్పకుండా ఆ రకంగా మేము రైతులందరం కూడా ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి దీని వెంటనే ఒక పరిష్కార మార్గం ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, రైతుల దగ్గర చాలా సూచనలు ఉన్నాయి ఈ ఆక్వా ఇండస్ట్రీని మెరుగుపరచడానికి అంటున్నారు. ఏం సూచనలు ఉన్నాయి, అలాగే ఎలాగ వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు? సుంకంతో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్వా రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ఇంకా సుంకం విధించకుండానే ఆగస్టు 1 నుండి ఇప్పటికే రొయ్యల రేటు 40 నుండి 50 రూపాయలు తగ్గిపోయిందనే ఆవేదన చెందుతున్నారు. ఉన్నటువంటి ఈ వేలాది ఎకరాల్లో రొయ్య రేటు తగ్గిపోతే ఇప్పటికీ ట్రేడర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విషయంలో కానీ, నాణ్యమైన ఫీడ్ అందించే విషయంలో, మేత విషయంలో రేటు తగ్గించే విషయంలో కూడా వారు ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒక పక్క ఫీడ్ రేట్ తగ్గలేదు, ఒక పక్క విద్యుత్ రేటు తగ్గలేదు, మరి కొంతమందికి సబ్సిడీ అందట్లేదు. కానీ ఎక్కడైతే అమెరికాలో విధించినటువంటి సుంకంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రొయ్యలన్నిటిపైన కూడా ఎగుమతి పైన సుంకం విధించడం ఎంతవరకు కరెక్ట్, అంటే రేటు తగ్గించేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమెరికాకి కొంత భాగం మాత్రమే ఎగుమతి అవుతుంది. మిగిలిన 75% వరకు కూడా ఇటు యూకే గానీ చైనా గానీ వెళ్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే రొయ్యకి ఎగుమతి సుంకం లేదు. కాబట్టి నామినల్ సుంకమే ఉంది. కాబట్టి మొత్తం ఉన్న ఆక్వా ఏదైతే జోన్ ఉందో వాటన్నిటిలో ఉన్న రొయ్యలన్నిటిపైన కూడా ట్రేడర్లు రేటు తగ్గించేయడం వల్ల ఆక్వా రైతు నష్టపోతున్నాడు అంటూ కూడా పాలకొలకు చెందినటువంటి జయభారత్ క్షీర ఏదైతే ఈ ఆక్వా రైతు సంఘం ఉందో వారంతా కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని కూడా వారు ప్రభుత్వానికి హెచ్చరించే పరిస్థితులు ఉన్నాయి. వరి సాగుకి ఏ విధంగా అయితే విరామం ప్రకటిస్తున్నారో, కాలువలు కట్టేసినప్పుడు వారు వరికి ఏ విధంగా క్రాప్ హాలిడే ఉందో అలాగే ఆక్వా కూడా క్రాప్ హాలిడే ఉంటున్నారు. కేవలం అమెరికాకి ఎగుమతి అయ్యే రొయ్య విషయంలో రేటు తగ్గించుకుంటారా పెంచుకుంటారా అనేది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇక్కడ మిగిలిన రొయ్య ఏదైతే చైనాకి యూకేకి వెళ్తుందో దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటూ కూడా రైతులు ప్రశ్నించే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ సాగర్.